ఏపీలో ఎక్కడా లేనంతగా ఆ నియోజకవర్గంలోనే టీడీపీ జనసేన మధ్య నిత్యం వివాదం రాజుకుంటూనే ఉంటుంది. ఒకసారి ఫోటో కోసం, ఇంకోసారి ఫ్లెక్సీ కోసం, మరొకసారి మా నాయకుడి పేరు చెప్పలేదంటూ వివాదం. ఇలా అక్కడ ఏదో ఒక రీజన్ తో గొడవ పడుతూనే ఉంటారు. 15 ఏళ్ల పాటు కూటమి కలిసుండాలని నాయకులు కోరుకుంటుంటే ఆ నియోజకవర్గంలో మాత్రం ఇరు పార్టీలకు ఒక్క రోజు కూడా పొసగడం లేదు. దీంతో విసుగుపోయిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇకపై ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి చెక్ పెట్టాలని డెసిషన్ తీసుకుంది. నియోజకవర్గ పార్టీ నిర్వహణ కమిటీ పేరుతో ఇన్ఛార్జ్ ని పూర్తి స్థాయిలో పక్కకు తప్పించింది. టీడీపీ అధిష్టానం నిర్ణయంతో ఇప్పటికైనా ఆ నియోజకవర్గంలో నేతలు కలిసి పనిచేస్తారా? పదవి నుంచి తప్పించినందుకు ఇంకా గొడవలు పడతారా? ఈ స్టోరీలో చూసేద్దాం. పిఠాపురం ఏపీలో ఈ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎందుకంటే స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ కూటమి నేతలకు పొసగడం లేదు. ప్రతి 2 నెలలకు ఒకసారి జనసేన టీడీపీ మధ్య ఏదో ఒక విషయానికి గొడవ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రోటోకాల్ వివాదం ఇక్కడ 2 పార్టీల మధ్య చిచ్చుకు ప్రధాన కారణంగా మారుతోంది. కార్యక్రమంలో తమ అధినేత ఫోటో లేదంటే ఫ్లెక్సీలో ఫోటో వెయ్యలేదని, అదీ కాదంటే తమ నాయకుడి పేరు చెప్పలేదంటూ అక్కడ గొడవలు కామన్ గా మారిపోయాయి. అయితే ఇది వరకు ఈ గొడవలను చాలా మంది లైట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ గొడవలు భౌతిక దాడుల వరకు వెళ్తుండటంతో ఇప్పుడు టీడీపీ అధిష్టానం మేటర్ ని సీరియస్ గా తీసుకుంది. స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే కూటమి నేతల మధ్య సయోధ్య లేదంటూ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు అక్కడ స్థానిక నేతల మధ్య గొడవ కూటమి ఐక్యతకు భంగం కలిగించే విధంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం దగ్గర జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వాగత ఫ్లెక్సీ లేదనే విషయంపై మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పిఠాపురం జనసేన నాయకులు పెండెం దొరబాబు జోక్యం చేసుకోవడంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏకంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే కూటమి నేతలు గొడవ పడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అటు టీడీపీ ఇటు జనసేన నేతలు పోస్టులతో హోరెత్తిస్తున్నారు. మొత్తంగా ఈ వివాదం కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా మారుతుందని భావించిన 2 పార్టీల అధినాయకులు జాగ్రత్త పడ్డారు. తరచూ ప్రోటోకాల్ అంటూ వర్మ ఘర్షణలకు దిగడంపై టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ అంటే ఫ్లెక్సీలో ఫోటో మాత్రమే కాదని స్పష్టం చేశారు. కూటమిలో ఉన్నప్పుడు చిన్న గొడవలుంటాయని, అలాంటి గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోవాలని గతంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నేతలు, కార్యకర్తల మధ్య విభేదాలు అలానే కొనసాగుతున్నాయి. ఇక వర్మ వ్యవహారంలోనూ చంద్రబాబు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య ఇబ్బందులు ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలి, కానీ వీధిన పడకూడదని హితవు పలికారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం పిఠాపురంలో వర్మతోనే ఈ ఇబ్బంది ఎక్కువగా వస్తోందని జనసేన అధినాయకత్వం వర్మపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు సైతం వర్మ చిన్న విషయాలపై మీడియాకు ఎక్కడం మంచిది కాదని సూచించారు. ఇది కార్యకర్తలు, నాయకులకు తప్పుడు సంకేతాలిస్తుందన్నారు. ఇది కూటమి ఐక్యతకు భంగం కలిగించే అవకాశం ఉంటుందని, మరోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని, ఈ విషయంపై వర్మకు వివరించి చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను చంద్రబాబు ఆదేశించారు. పెద్ద ఎత్తున టాక్ నడిచింది. అయితే పిఠాపురం వ్యవహారం రోజుకు తలనొప్పిగా మారడంతో టీడీపీ అధిష్టానం అంతర్గత కమిటీని వేసింది. ఈ వివాదాలకు ఇకపై ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ, జనసేన మధ్య మళ్లీ గొడవలు రాకుండా ఉండేందుకు కమిటీ కీలక నివేదికను అధిష్టానానికి అందించింది. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వర్మని పూర్తి స్థాయిలో తప్పిస్తే బాగుంటుందని ఇన్ఛార్జి స్థానాల్లో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహణ కమిటీ వేసి ఆ కమిటీలో స్థానిక నాయకులతో పాటు జిల్లాలో ఉన్న కొంతమంది ముఖ్య నాయకులకు అవకాశం ఇవ్వాలని సూచించింది. కమిటీ నివేదికకు అనుగుణంగానే ఇప్పుడు పార్టీ వర్మను ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో ఇంటెలిజెన్స్ తో పాటు పార్టీకి పనిచేసే కొన్ని సర్వే సంస్థలు సైతం వర్మ వ్యవహారంపై పార్టీకి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వర్మను పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలని, లేకపోతే రానున్న రోజుల్లో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. వర్మ ఏదో ఒక తెలియని ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని, దానిలో భాగంగానే ఇలాంటి గొడవలు సృష్టిస్తున్నారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ పిఠాపురంలో వర్మను పూర్తిగా పక్కన పెట్టేయడంతో
వర్మ దారి వైసీపీ వైపు మళ్లుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వర్మ వ్యవహారం కదలికలపై ప్రభుత్వానికి పలు నివేదికలు వచ్చినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అందులో భాగంగా వర్మ కొంతమంది వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నట్టు, అందువల్లే తరచూ ఏదో ఒక విషయం పేరుతో స్థానిక టీడీపీ నాయకులు రెచ్చగొట్టి జనసేన టీడీపీ నాయకుల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు తనకు ఎలానో సీటు రాదని గ్రహించిన వర్మ సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరైన తర్వాత వేరే పార్టీ వైపు అడుగులు వేస్తారన్నట్లు గుసగుసలు కూడా వినబడుతున్నాయి. పిఠాపురంలో వర్మ వ్యవహారాలకు బ్రేక్ వేసింది. అధిష్టానం ఆదేశాలతో వర్మ సైలెంట్ అవుతారా, లేక తన వ్యూహాలకు పదును పెట్టి ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.